రిలీజియన్ అంటే ఏంటి అని అంటే, మతం అంటే మతాల పేర్లు కాకుండా, అంటే హిందూ, ఇస్లాం, క్రిస్టియన్ అలా కాకుండా, మతం అంటే ఒక స్పిరిచువల్ బిలీఫ్, అలౌకిక శక్తుల పట్ల నమ్మకం. స్పిరిచువల్ బిలీఫ్ అన్నాం. అలౌకిక శక్తి అంటే మనం చూడనిది ఏదో ఉందని విశ్వసించడమే మతం అవుతుంది. సో ఈ మత స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉంది. మత స్వేచ్ఛలో భాగంగా మనం కొంచెం డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తే ఎలాంటి హక్కులు మనకు ఉన్నాయి అని అంటే, 25లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నాం కదా, మత స్వేచ్ఛ. ఈ మత స్వేచ్ఛలో స్పెసిఫిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే 25 క్లాజ్ 1 25 ఉపనిబంధన 1 ఏం చెబుతుంది అంటే, తమకిష్టమైన మతాన్ని స్వీకరించడానికి, ప్రచారం చేసుకోవడానికి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. ఎవరైనా సరే ఏ మతంలో పుట్టినా వాళ్ళకి ఇష్టమైన మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు కదా. అలాగే ఆ మతాన్ని గురించి ప్రచారం చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఆ వ్యక్తికి ఉంది. అయితే ఈ మత స్వేచ్ఛ అంటే మనం మన మతానికి సంబంధించి, ఇప్పుడు ఒక మతం గురించి చూస్తే మతం అనే వర్డ్ చాలా విస్తారమైనది కాబట్టి మత స్వేచ్ఛలో చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి మనం అనుసరించే మత స్వేచ్ఛ దేనికి లోబడి ఉండాలి అని అంటే, ప్రజా భద్రతకు, నైతికతకు లోబడి ఉండాలి. ఇక్కడ మత స్వేచ్ఛ ఉంది అంటే ప్రచారం చేసుకోవచ్చు, అనుసరించవచ్చు అన్నాం. ఈ అనుసరించడము, ప్రచారం చేసుకోవడం అనేది ఎలా ఉండాలి అంటే, ఇక్కడ కొన్ని పారామీటర్స్ చెప్పడం జరిగింది. అదేంటి అంటే, ప్రజా భద్రత, అలాగే నైతికత, ఈ రెండింటికి లోబడి ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఒక పుస్తకం చదివారు, మీరు ఒక మతానికి చెందిన వాళ్ళు, ఆ పుస్తకంలో ఏమని ఉందంటే, మీ పక్కింటి వ్యక్తిని బలించినట్లయితే, అతన్ని సాక్రిఫైస్ చేస్తే మీరు కింగ్ అవుతారని రాశారనుకో. అలాంటప్పుడు పక్కింటి వాళ్ళను మనం బలిస్తామంటే అది నైతికం కాదు, అది ప్రజా భద్రతకి సంబంధించిన విషయము కాదు. అంటే ఇప్పుడు పూర్వపు రోజుల్లో బలులు ఉండేవి కదా. కాబట్టి ఈ మత స్వేచ్ఛ, మనం అనుసరించే మత స్వేచ్ఛ ఎలా ఉండాలి? ప్రజా భద్రతకి భంగం కలిగించే విధంగా ఉండకూడదు. అలాగే సొసైటీలో ఉండేటువంటి వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉందో, నైతికత ఏదైతే ఉందో, దానికి కూడా భంగం కలిగించే విధంగా ఉండకూడదు.